హలో అండి. ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో బిలో 200 రూపీస్‌లో అయితే తీసుకున్నాను. పిక్‌లో ఎలా అయితే ఉందో అలానే యాజ్ ఇట్ ఈజ్ కలర్ కానీ, డిజైన్ కానీ సేమ్ అయితే వచ్చింది. కాటన్ ఫ్యాబ్రిక్ అలాగే 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది చూడండి. ఈ 2.5 మీటర్ ఫ్యాబ్రిక్‌తో కిడ్స్‌కి పెప్లమ్ టాపు అలాగే ప్లాజో పాయింట్ అయితే ఈ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ పాయింట్ కోసము ఈ విధంగా 4 లేయర్స్ అయితే వేసుకోవాలి. ఓపెన్ వచ్చేసి అటు సైడ్‌కి ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్‌కి అయితే ఉండాలి. ఇక్కడ పైన ఎలాస్టిక్ వేయటం కోసం మనం ఇక్కడ ఒక 2 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎలాస్టిక్ సైజును బట్టి ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకొని స్ట్రైట్‌గా లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మన నడుము లూజు ఎంతైతే ఉంటుందో అంతైతే ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుము లూజు కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఒక 3 ఇంచెస్‌కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. మీరు 3 ఇంచెసే మార్కింగ్ చేసుకోవాలని అయితే ఏం లేదు. ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే 4 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా. సేమ్ కింద కూడా అలానే 3 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ పొడవు కావాలి కదా, కిస్తా పొడవు కావాలి కదా, ఇక్కడ వచ్చేసి మనకు తెలుసుంటే డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మన దగ్గర ఉన్న పాయింట్ తీసుకొని ఈ విధంగా మెజర్మెంట్ అయితే చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే 10 ఇంచెస్‌కి అయితే ఈ విధంగా కిస్తా పొడవు అయితే ఈ విధంగా 10 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేశాను. స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసుకొని ఇక్కడ వచ్చేసి మనకు 1.5 లేదంటే 2 ఇంచెస్‌కి అయితే ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1.5 లేదా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న రౌండ్ తీసుకుంటే మనకు సరిపోతుంది. చిన్న పిల్లలే కాబట్టి మనకు 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం పాయింట్ హైట్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ హైట్ ఎంత కావాలనేది అయితే ఈ విధంగా మనము పాయింట్ తీసుకొని కొలుచుకోవాలి. ఎంతైతే మీకు హైట్ వస్తుందో ఆ హైట్ని అయితే ఇక్కడ మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు ఎలాస్టిక్ కోసం ఎక్కడైతే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని గీత గీశారో అక్కడ నుంచి మాత్రమే మీరు హైట్ అనేది చూసుకోవాలి. పైనుంచి హైట్ అయితే చూసుకోవద్దు. ఇక్కడ నుంచి నాకు ఒక 13 ఇంచెస్ అయితే కావాలి. ఈ విధంగా 13 ఇంచెస్ వరకు అయితే ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా వేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మనం మడత వేసి స్టిచ్ చేయడం కోసం ఒక 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. క్లాత్ని బట్టి మీరు 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్కైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ప్యాంట్ కింద లూజ్ వచ్చేసి ఎంత కావాలి అనేది అయితే అది మన ఇష్టము. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతే మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు కొంచెం తక్కువ కావాలన్నా ఇలా మన ఇష్టం అది. నేనైతే ఇక్కడ ఒక 8 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను. మీరు లూజ్ అనేది మీ చాయిస్ బట్టి మీరు లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పైనుండి ఈ విధంగా ఈ 2 మార్కింగుల్ని కలుపుతూ ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకోవాలి. మనకు ఈ విధంగా సింపుల్గా ప్యాంటు మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసామో అదే విధంగా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. సింపుల్గా మనం ప్లాజో పాయింట్ని అయితే ఈ విధంగా పెద్దగా మనకు మెజర్మెంట్స్ అయితే అవసరం లేదు. మనకు కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టాప్ అండి, పెప్లమ్ టాప్ కటింగ్ కోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి నాకు హైట్ వచ్చేసి టోటల్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్. 24లో మనం 10 ఇంచెస్ బాడీ కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ అలాగే ఒక 1 ఇంచు ఖర్చు కోసం 11 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడ కాలర్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 అలాగే డౌన్ కూడా సేమ్ మనం షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే 5.5 అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా లైన్స్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ వచ్చేసి టోటల్ చెస్ట్ లూజ్లో 4వ భాగం నాకు 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ విధంగా 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. సేమ్ నడుము లూజ్ కూడా అంతే. టోటల్ లెంత్లో 4వ భాగం 6 ఇంచెస్, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. చిన్నపిల్లలు కాబట్టి మనకు చెస్ట్ ఎంతైతే వస్తుందో నడుము లూజ్ కూడా సేమ్ అయితే ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ తీయటం కోసం ఒక 1 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక రౌండ్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చిన్నగా ఒక రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూడాలంటే మనకు చంక రౌండ్ ఎంతైతే ఉంటుందో అంత ఇక్కడ మనం కొలిచి చూస్తే కరెక్ట్గా చంక రౌండ్ ఎంత ఉందో అంతైతే వస్తే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. ఒకవేళ మీకు కరెక్ట్గా రాలేదు అనుకుంటే కొంచెం పైకి కానీ లేదంటే కిందికి కానీ డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోండి.
నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, అలాగే డౌన్ కూడా 2.5 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మిగిలిందంతా షోల్డర్ అయితే ఉంటుంది. ఇది కాలర్ నెక్ కాబట్టి మనకు 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. చిన్నపిల్లలే కాబట్టి మనకు కరెక్ట్గా 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. మీరు మరీ ఎక్కువ తీసుకున్నారంటే కిందికైతే అయిపోతుంది. ఈ విధంగా చిన్నగా రౌండ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము పైకి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నడుము దగ్గర పైకి అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా అయితే లైన్ అయితే గీసుకోవాలి. అప్పుడే మనకు డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ అయితే తీసుకోవాలి. కాలర్ నెక్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ డౌన్ అనేది ఈ విధంగా తీసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా చుట్టూ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కరెక్ట్గా డ్రా చేసుకుంటేనే మనకు కాలర్ నెక్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ అయితే ఈ విధంగా డ్రా చేసిన ప్రకారం అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి మనకు నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, అలాగే డౌన్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా డౌన్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే మనకు సరిపోతుంది. ఇటు వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే మనం నెక్ అయితే తీసుకోవాలి. డౌన్ మాత్రం మీరు 1 ఇంచ్ మాత్రమే తీసుకోండి. కాలర్కి 1 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చిన్నగా ఈ విధంగా ఒక రౌండ్ అయితే తీసుకోవాలి. ఇంకా ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేస్తే సరిపోతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే వీడియోనైతే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం దీనికి ప్రిల్స్ కోసము కింద ప్రిల్స్ పెట్టడం కోసం అయితే ఈ విధంగా ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని మనకు ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఈ విధంగా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. పైన వచ్చేసి నేను ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీస్తున్నాను. ఇప్పుడు మనం 24 ఇంచెస్లో 10 ఇంచెస్ బాడీ కోసం పోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకు 24లో 10 మైనస్ చేస్తే 14 ఇంచెస్ అయితే కావాలి. అలాగే ఒక 1 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి. టోటల్గా 15 ఇంచెస్ అయితే ఇక్కడ మనం ఫ్రిల్స్ కోసం హైట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు హైట్ ఎంతైతే కావాలో అంత మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ చేసినంతే మీరు మార్కింగ్ చేసుకోవాలని లేదు కదా. ఒక్కొక్కరి హైట్ ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను 15 ఇంచెస్కి అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాను. 24లో 10 ఇంచెస్ బాడీ కోసం, అలాగే 14 ఇంచెస్ వచ్చేసి ప్రిల్స్ కోసం ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని 15 ఇంచెస్కి అయితే ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఒకటి వచ్చేసి ఫ్రంట్కు ఒకటి వచ్చేసి బ్యాక్ లాగా ఈ విధంగా 2 పార్ట్స్ లాగా అయితే నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా లైన్స్ అయితే గీసుకొని ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఫ్రంట్కు ఒకటి వచ్చేసి బ్యాక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కోసం ఈ విధంగా మిగిలిన ఫ్యాబ్రిక్లో ఈ విధంగా తీసుకొని కింద స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకున్నాను. అలాగే ఇప్పుడు మనకు హైట్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే కావాలి. అలాగే ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం 4 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. డౌన్ వచ్చేసి నేను 2 ఇంచెస్కి అయితే ఈ విధంగా డౌన్ అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత 6 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం, హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ లాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే గీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1 ఇంచ్కి అయితే స్ట్రైట్గా పెట్టేసి ఈ విధంగా కరువు అయితే తీస్తున్నాను. చిన్నపిల్లలకే కాబట్టి మనం పెద్దవాళ్ళకి తీసినట్టు కరువు తీయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ విధంగా చిన్నగా ఒక నీట్గా కరువు అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా సెంటర్లో నేను ఓపెన్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా సెంటర్కి అయితే ఓపెన్ చేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం సెంటర్కి అయితే ఓపెన్ చేసి ఈ విధంగా ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా మనం ఒక స్ట్రైట్ పీస్ని అయితే తీసుకొని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసి రివర్స్లో మనం రాంగ్ సైడు మనం తీసుకున్న ఈ 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్లో పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి.
ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని రివర్స్ చేసి మళ్ళీ దానిపై నుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా పైకి ఒక మడత పెట్టేసి పైన నుంచి ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అదైతే కట్ చేసేసి సేమ్ రెండో వైపు కూడా అలానే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒకదానిపై ఒకటైతే ఈ విధంగా పెట్టేసి పైనుంచి ఒక 2 ఇంచెస్ కానీ లేదంటే 3 ఇంచెస్ కానీ ఓపెన్ అయితే పెట్టాలి. పెట్టేసి ఈ విధంగా నేను ఒకదాని మీద ఒకటి పెట్టేసి జాయింట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనం కాలర్ నెక్ పెట్టినప్పుడు తల పట్టాలి కదా మనకు. అందుకోసం నేను ఈ విధంగా ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి 2 ఇంచెస్ లేదంటే 3 ఇంచెస్ అయినా గ్యాప్ ఇచ్చేసి అయితే మీరు ఇలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని 2 షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. 2 ఒరిజినల్స్ ఒకే సైడ్ ఉండే విధంగా పెట్టేసి షోల్డర్స్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా పెట్టేసి జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. మీకు వీడియో అర్థమైందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదనేది కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి కాలర్ కోసం మనం ఈ విధంగా సెంటర్కి ఈ విధంగా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కాలర్ కట్ చేసుకోవటం కోసం మనం ఇక్కడ కరెక్ట్గా నీట్గా పట్టుకొని ఈ విధంగా ఎంతైతే వస్తుందో మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నాకు 7కి ఒక 2 పాయింట్స్ అయితే తక్కువ అయితే వచ్చింది. అంటే 6.5 కంటే ఎక్కువగా వచ్చింది. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని తీసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ ఒక లైన్ అయితే గీసుకోవాలి. మీరు అక్కడ కొలుచుకున్న దాన్ని బట్టే ఇక్కడ కాలర్ అనేది వస్తుంది. అందుకే కరెక్ట్గా కొలుచుకోవాలి. నాకు అక్కడ కొలుచుకున్నప్పుడు ఎంతైతే వచ్చిందో అంత ఇక్కడైతే నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. నాకు 7 కంటే ఒక 2 పాయింట్స్ తక్కువ వచ్చింది కదా, ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. హైట్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే సరిపోతుంది చిన్నపిల్లల కాలర్కి. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచు కంటే ఎక్కువగా కొంచెం తగ్గించుకొని ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచు నుండి మనకు 3/4 ఇంచు వరకు అయితే డౌన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. పైన మనకు క్రాస్ వస్తుంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకొని ఈ 2 లైన్స్ అయితే ఇక్కడ మనం కలపాలి. ఈ విధంగా క్రాస్ అయితే వస్తుంది. కాలర్ కూడా మనం సింపుల్గా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కలరు ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఫ్యాబ్రిక్ అనేది సరిపోలేదు. అందుకే నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలన్నీ అయితే జాయింట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి రాంగ్ సైడ్ ఈ విధంగా కాలర్ని పెట్టేసి ఐరన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కింద సైడ్ ఒక 1/2 ఇంచు ఉండే విధంగా క్లాత్ నుంచుకొని పై సైడ్ మొత్తం క్లాత్ని అయితే కట్ చేసేసేయాలి. ఈ 1/2 ఇంచు వదులుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పైకి పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని ఇప్పుడు మనం రాంగ్ సైడ్ కాకుండా మనకు ఒరిజినల్ సైడే ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టేసి 2 ఒరిజినల్స్ ఒకే సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేసుకొని ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే ఇక్కడ నుంచి అయితే వేసుకోవాలి. మనం క్యాన్ పక్కనే క్యాన్ మీద లాస్ట్ చివర్లో కుట్టు పడే విధంగా క్యాన్ మీద లాస్ట్లో పడే విధంగా ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఈ కార్నర్స్ దగ్గర ఈ విధంగా సూది కిందికి అనేసి ఈ విధంగా నీట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పైన ఉన్న క్లాత్ కూడా కట్ చేసేసి చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి. అప్పుడు మనకు కాలర్ అనేది నీట్గా తిరుగుతుంది. ఈ విధంగా చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాలర్ని అయితే ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఈ కొనలు అనేది మనకు నీట్గా రావటం కోసం ఈ విధంగా ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసుకొని ఈ విధంగా అంటే మనకు నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ కాలర్ అనేది ఈ విధంగా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ పైనుండి ఒకసారి ఐరన్ చేస్తే ఇంకా నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత కింద ఒక
హాఫ్ ఇంచ్ ఉండే విధంగా క్లాత్ని ఉంచుకొని మొత్తం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి నేను చుట్టూ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఈ స్టిచ్ అనేది మీ ఇష్టము, మీకు కావాలంటే ఈ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే ఏం లేదు. నేనైతే చుట్టూ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను నీట్గా ఉండటం కోసం. నేను చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి మీ చాయిస్, మీకు కావాలంటే చుట్టూ వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా చుట్టూ వేసిన తర్వాత ఈ విధంగా సెంటర్కి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి సెంటర్లో ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని నెక్కు అయితే జాయింట్ చేయాలి. ఇప్పుడు లోపల ఉన్న లోపల ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని లోపల సైడ్ నుంచి ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా పెట్టేసి నీట్గా మనం కాలర్ని లాగకుండా నీట్గా అనుకుంటూ కాలర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా అనుకుంటూ అయితే కాలర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీరు కాలర్ స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్ సైడ్ ఏమొస్తుంది అనేది అయితే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టేసి మిగతా సగం కూడా సేమ్ అలానే అయితే స్టిచ్ చేసుకోవాలి. మీరు కటింగ్ చేసుకునేటప్పుడు మీరు నీట్గా కరెక్ట్గా మెజర్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకుంటే ఇక్కడ మీకు కాలర్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసి ఇక్కడ ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు కనిపించకుండా మనం ఇప్పుడు స్టిచ్ చేసిన కుట్టు కనపడకుండా దాని మీద ఈ విధంగా పెట్టుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఈ విధంగా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. మీరు ఒకసారి స్టిచ్ చేశారు అంటే కాలర్ నెక్ చాలా సింపుల్గా నెక్స్ట్ టైం కూడా స్టిచ్ చేసుకుంటారు. అంత ఈజీ కాలర్ నెక్ అనేది స్టిచ్ చేయడము. ఈ విధంగా స్టిచ్ చేసాము చూసారా. ఈ విధంగా మనకు నీట్గా అనేది కాలర్ అనేది వస్తుంది. చాలా సింపుల్గా నీట్గా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు చూసారా. ఈ విధంగా కాలర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ అయితే స్టిచ్ చేద్దాము. ఈ విధంగా కాలర్ అయిపోయిన తర్వాత హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా మనము కింద ఒక హాఫ్ ఇంచు మడత వచ్చే విధంగా ఈ విధంగా మడత వేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం లైనింగ్ వేయట్లేదు కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే అయితే నేను మడత వేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అయితే సెంటర్ కట్ చేసి హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు హ్యాండ్ని అయితే ఈ విధంగా లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రీగా వదిలేస్తూ మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. లాగుతూ స్టిచ్ చేసామంటే స్టిచ్ చేసిన తర్వాత మనకు వేసుకున్నప్పుడు లుక్ అనేది మంచిగా రాదు, ముడతలు వచ్చినట్టుగా అలా అయితే వస్తుంది. మనము హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా లాగకుండా ఫ్రీగా వదిలేస్తూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత మనం ఒకసారి అయితే చూసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ పట్టుకొని చూస్తే కింద మనకు కరెక్ట్గా రావాలి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు వచ్చేసి దానిపైన డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. మీరు డబల్ స్టిచ్ వేశారంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కుట్ అనేది. ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఫ్యాబ్రిక్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. ప్రైస్ కూడా మనకు చాలా తక్కువనే ఉంది. ఈ విధంగా హ్యాండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవతల హ్యాండ్ కూడా సేమ్ అలానే అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్కి ప్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి కదా. ఆ ప్రిల్స్ కోసం ఇక్కడ మనం ఫస్ట్ డిజైన్ అనేది పై కరెక్ట్గా ఉందా లేదా పైకి కిందికి అనేది అయితే ఒకసారి చూసుకోండి. తర్వాత ఈ విధంగా బాడీ పార్ట్కి అయితే పెట్టేసి ఒక 3 ఇంచెస్ వరకు అయితే మీరు ప్లెయిన్గా అయితే స్టిచ్ చేయండి. అంటే ప్రిల్స్ పెట్టకుండా అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 3 ఇంచెస్ వరకు అయితే ఈ విధంగా నేను ప్రిల్స్ అయితే పెట్టకుండా ఈ 3 ఇంచెస్ తర్వాత నుంచి అయితే ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెడుతున్నాను. మన దగ్గర ఎంత ఫ్యాబ్రిక్ ఉంది అనేది అయితే చూసుకుంటూ మన దగ్గర ఫ్యాబ్రిక్ను బట్టి మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉందా తక్కువ ఫ్యాబ్రిక్ ఉందా అనేది అయితే చూసుకొని అయితే మనం ఇక్కడ ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెడుతున్నాను. ఒకవేళ మీకు ఇలా డైరెక్ట్గా రాదు అనుకుంటే ముందే మీరు ప్రిల్స్ పెట్టుకొని తర్వాత ఈ విధంగా బాడీకి అయితే అటాచ్ చేసుకోండి. ఈ విధంగా ప్రిల్స్ మొత్తం పెట్టిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఖర్చు అనేది పైకి ఈ విధంగా పెట్టేసి బాడీ వైపుకు ఖర్చు పెట్టేసి పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అప్పుడు మనకు నీట్గా ఉంటుంది వేసుకున్నా కూడా. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా మనం ప్రిల్స్ అయితే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ చూపించట్లేదు. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ 2 ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనము లాస్ట్ డైరెక్ట్గా మన మెజర్మెంట్స్ ప్రకారం లాస్ట్ ఒక స్టిచ్ చేసేస్తే మనకు పెప్లం టాప్ అయితే రెడీ అయిపోతుంది కిడ్స్ది.
ఈ విధంగా మన మెజర్మెంట్స్ అయితే చూసుకుంటూ మనకు ఎంతైతే మెజర్మెంట్ కావాలో అంత ఈ విధంగా మెజర్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే అలాగే నెక్స్ట్ డబల్ స్టిచ్ పక్కన ఇంకొక స్టిచ్ కూడా ఈ విధంగా అయితే వేస్తున్నాను. మీషో నుండి ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ కిడ్స్ డ్రెస్ కూడా మన ఛానల్లో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంకా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా మన మెజర్మెంట్ ప్రకారం ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మన కొలతలను బట్టి మనం ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు పెప్లం టాప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింద లాస్ట్లో ఒక 1/2 ఇంచు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. చుట్టూ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకు పెప్లం టాప్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంది, చాలా బాగుంది. ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి దీనికి ప్లాజో పాయింట్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా 2 ఒరిజినల్ సైడ్స్ ఒకే వైపు ఉండే విధంగా చూసుకొని మనం కిస్తా సైడు మనం కట్ చేసాం కదా, అక్కడ వచ్చేసి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ డబల్ స్టిచ్ దాని మీద వచ్చే విధంగా డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ కూడా అలానే డబల్ స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని స్టిచ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఇది స్టిచ్ చేసిన తర్వాత నేను కాలు జాయింట్ చేసింది ఒక క్లిప్ అయితే మిస్ అయ్యింది. అది నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నా కానీ వీడియో అయితే ఆన్లో లేదు. ఇది స్టిచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కిస్తా దగ్గర ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి కాలు జాయింట్ అనేది చేసుకోవాలి. చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు ఇక్కడ జాయింట్ అయితే చేసుకోవాలి, కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అలా మనం జాయింట్ చేసుకున్న తర్వాత సెంటర్ జాయింట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి కాలు దగ్గర మనం అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా 1.5 ఇంచుకు, ఆ 1.5 ఇంచ్ వచ్చే విధంగా ఇక్కడైతే మనం కింద మడత వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో కాలు కూడా సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా మీరు 1.5 ఇంచు మడత వచ్చే విధంగా ఈ విధంగా అయితే ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పైన మనం ఎలాస్టిక్ వేయటం కోసం పైన ఒక 1/2 ఇంచు ఈ విధంగా ఒక మడత వేసేసి దానిపైన ఒక స్టిచ్ అయితే వేయాలి. 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అయితే వేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చుట్టూ మొత్తం అదే విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనం ఎలాస్టిక్ అనేది మన నడుము కంటే ఒక 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఎక్కువ సాగే ఎలాస్టిక్ అయితే కనుక ఒక 4 ఇంచెస్ అయితే తక్కువ తీసుకోండి. లేదు నార్మల్గా ఎలాస్టిక్ అనేది సాగుతుంది అనుకుంటే ఒక 3 ఇంచెస్ తక్కువ అయితే తీసుకోండి. ఇప్పుడు సపోజ్ మన నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నాది 24 ఇంచెస్ పాపది. 24 ఇంచెస్ అయితే నేను ఇక్కడ 21 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అంటే 23 ఇంచెస్ తక్కువ అయితే తీసుకున్నాను. అంటే మీ దగ్గర ఉన్న ఎలాస్టిక్ని బట్టి మీరు అయితే తీసుకోవాలి. ఎక్కువ ఎలాస్టిక్ సాగుతుంది అనుకుంటే మీ నడుము లూజ్ కంటే ఒక 4 ఇంచెస్ తగ్గించుకొని తీసుకోండి. లేదంటే ఒక 3 ఇంచెస్ అయితే తీసుకోండి. ఈ విధంగా నేను 3 ఇంచెస్ తక్కువ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎలాస్టిక్ని ఇక్కడ పెట్టేసి ఈ విధంగా నేను పైనుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాను. మనం వేసే కుట్టు అనేది ఆ ఎలాస్టిక్ మీద పడకుండా పక్కనే రావాలి. ఎలాస్టిక్ మీద మనము కుట్టు అనేది వేయకూడదు. ఈ విధంగా ఎలాస్టిక్ మీద కుట్టు పడకుండా నీటుగా పక్కనే ఒక స్టిచ్ పడే విధంగా ఈ విధంగా నీటుగా అనుకుంటూ అయితే స్టిచ్ చేయాలి. ఇప్పుడు మనకు ఎలాస్టిక్ తక్కువ ఉంటుంది, క్లాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా క్లాత్ని అనేది వెనక్కి జరుపుతూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఎలాస్టిక్ మీద స్టిచ్ పడింది అంటే క్లాత్ అనేది జరగదు, అటు ఇటు జరగదు. కాబట్టి ఆ ఎలాస్టిక్ మీద కుట్టు పడకుండా ఆ ఎలాస్టిక్ పక్కనే కుట్టు వచ్చే విధంగా ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఈ విధంగా చుట్టూ అయితే ఎలాస్టిక్ని వెనక్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మనం చుట్టూ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఈ విధంగా అటు ఇటు అంటే మనకు కరెక్ట్గా అంతా అయితే నీట్గా లెవెల్గా అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పైనుంచి గట్టిగా లాగుతూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకు రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది. ఈ విధంగా ఎలాస్టిక్ని గట్టిగా లాగుతూ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పైనుండి. ఈ విధంగా మనకు పాయింట్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా పాయింట్ అయితే ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ వచ్చేసి నేను ఈ విధంగా 2 బటన్స్ అయితే ఇచ్చాను. కింద ఐరన్ అయితే చేశాను. కింద ఫ్రిల్స్ అనేవి ఐరన్ చేశాను. లుక్ అయితే చాలా బాగుంది. చాలా క్యూట్గా అయితే ఉంది. పాయింట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది.